I know, but you have a proper vision. మీరు ఏ కాలేజ్ ఐఎమ్ ఆల్సో ఫార్చునేట్లీ ఫ్రమ్ విశాఖపట్నం, సో ఐ కనెక్ట్ అ లాట్. నేను యాక్చువల్లీ వైజాగ్ లో చదువుకున్నాను, నేను బెంగళూరులో చదువుకున్నాను. అచ్చా, ఓకే. సో బట్ మీరు ఒరిజినల్ గా విశాఖపట్నం? నేను పుట్టి పెరిగింది వైజాగ్ లోని. నేను నా అండర్ గ్రాడ్ అది చేసిందంతా బెంగళూరులో. వెరీ నైస్. సో సారీ, వన్ కోఇన్సిడెన్స్, నేను భరత్ కూడా బెంగళూరులోనే చదువుకున్నాం. సో ఇంటర్వ్యూ వల్ల ఇది కూడా కొత్త పాయింట్. సూపర్ సీనియర్ నేను. అవునా? వెరీ సూపర్. సో వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏజ్ హియర్, సో యు కెన్. మనసుకు వయసు ఉండదు, అందరూ బెంగళూరు నుంచి వచ్చారు. అందరూ మనసులకి. సో మీరు రాజ్ తరుణ్ గారితో చాలా హిట్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా. అవును. ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ స్క్రీన్ షేర్ చేయాలి, బిగ్ స్క్రీన్? అవకాశం అనుకోలేదా? అయ్యో, మాకు సినిమాలు కూడా వచ్చాయండి కలిసి చేయడానికి, బట్ యు మేక్ అ వెరీ గుడ్ పేర్ అని అప్పుడు ఆన్ ద స్క్రీన్. అవును, అనివార్య కారణాల వల్ల సినిమాలు నేను చేయలేకపోయాను. బట్ నాకు ఆయన ఫస్ట్ 3 సినిమాలు నాకే వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ డూ దెమ్. ఇంకా దాని తర్వాత వి వెంట్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అదే సినిమా వైజ్ లోని. ఇంకా మళ్ళీ అవకాశం దొరకలేదు కలిసి పనిచేయడానికి. సో బట్ వి ఆర్ వెరీ మచ్ ఇన్ టచ్ ఇప్పటికి కూడా. సో నౌ విల్ కమ్ బ్యాక్ టు ఏవం. సో ఏవం లో వాట్ డు యు థింక్ ఇస్ ద యూనిక్ పాయింట్? కమ్ ఆన్ చాందని. కమ్ ఆన్ చాందని. చదువుకున్నా. సో ఏవం అనే టైటిల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్, ఇది ఒక సంస్కృత పదం. దీని అర్థం ఏంటంటే ఇది ఇలా జరిగింది, ఇది మంచి జరిగిందా చెడు జరిగిందా ఎలా జరిగిందా అనే దానికని ఇది ఇలా జరిగిందని మేము ఆడియన్స్ చూపిస్తున్నాం. దాని నుంచి మీ టేక్ అవే ఏంటన్నది ఆడియన్స్ వదిలేస్తున్నాం. ఓకే. దీంట్లో పాత్రలు అనేవి మీరు కంప్లీట్ క్యారెక్టర్స్ అవి చూపించినప్పుడు దే ఆర్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, అన్ని పెట్టలేదు. వాళ్ళు కూడా 4 ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. మనం పెరిగే వాతావరణం కానీ మనం వచ్చే బ్యాక్గ్రౌండ్ బట్టి మన ఆలోచన విధానం కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో వాళ్ళ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో వికారాబాద్ ప్లేస్ లో జరిగే సంఘటనలకు ఈ పాత్రలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, దానివల్ల కథ ముందుకు ఎలా వెళ్తుంది, లేదా కథలో ఎన్ని మలుపులు తిరుగుతున్నాయి అనే పాయింట్స్ డీల్ చేస్తాం విత్ దిస్ బీయింగ్ అ థ్రిల్లర్ జానరా. సో ఇలాంటి అండ్ కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ హుక్ పాయింట్స్ ఉంటాయి. కథ వెళ్ళే విధానం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తుంది. లైక్ ఒక వైపు వెళ్తుంది అనే కథని మనం వెంటనే మనం అనుకున్న వైపు కాకుండా అది ఇంకో వైపు వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నాకు ఇవన్నీ ఒక మంచి ఫెల్ట్ లైక్ అ వెరీ గుడ్ ప్రిఫిక్స్ టు సెట్ అ థ్రిల్లర్ జానరా ఇన్ అని నాకు అనిపించింది. యు ఆర్ సెట్టింగ్ అ వెరీ గ్రిప్పింగ్ టోన్ ఫర్ ద మూవీ. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటేనే అసలు వెళ్ళి థియేటర్లో చూడాలి ఖచ్చితంగా. ఎవ్రీ సెకండ్ ఏమవుతుందా వి వాంట్ టు సీ యాక్చువల్లీ. యూ టెల్ మీ, ఇప్పుడు ఓటీటీస్ వి ఆల్ నో, అంటే యూజువల్గా ఎవ్రీ వన్ ఈస్ కంఫర్టబుల్ వాచింగ్ ఓటీటీలో చూద్దాం, పాజ్ కొడదాం మళ్ళీ చూద్దాం. మన మూవీ ఏవం థియేటర్లోని ఖచ్చితంగా చూడాలి అని మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఎందుకు అలా అన్నారు? వాట్ ఈస్ దట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏవం హ్యాజ్? ఓకే, అంటే అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా క్యాన్వాస్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం గీసే బొమ్మ ఉంటుందండి. సో ఓటీటీకి తీసే ఫిల్మ్ కంపోజిషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ దాని తగ్గట్టుగా ఉంటుంది. పెద్ద స్క్రీన్కి తీసింది పెద్ద స్క్రీన్లో చూస్తేనే ఒక అందం ఉంటుంది. ఎందుకంటే ఆ స్క్రీన్కి తగ్గ కంపోజిషన్, ల్యాండ్స్కేప్, స్క్రీన్ ప్లే రాసుకుంటాం కాబట్టి. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ అండి. అంటే కంటెంట్ ఈజ్ ఇన్హరెంట్లీ టైట్ టు ద క్యాన్వాస్. సో ఒకసారి మీరు ఇందులోనే చూడండి అని చెప్పడానికి మేము అనలేము కదా. ఏ సినిమా అయినా మీరు ఓటీటీలో చూడొచ్చు, మొబైల్ ఫోన్లో కూడా చూడొచ్చు. కానీ ఆ బ్యూటీ విల్ స్పీక్ 100% when you see it on the big screen. స్క్రీన్ ప్లే కోసం చెప్తున్నారు బేసిక్గా. అంటే స్క్రీన్ ప్లే ఇంపాక్ట్, విజువల్ ఇంపాక్ట్, ద మ్యూజికల్ ఇంపాక్ట్. ఎందుకంటే ఇందులో సౌండ్ కూడా ప్లేస్ ఏ రోల్. ఎందుకంటే థ్రిల్లర్లో మేము సౌండ్ కూడా డిజైన్ చేసుకోవాలి కదా. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇంకొకటి, మనం ఇందులో ఎమోషనల్ జర్నీ ఆఫ్ ద క్యారెక్టర్స్ మనం ఒక్కళ్ళే చూసినప్పుడు దానికన్నా కూడా మనం ఒక 100 మందితో చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ వస్తుంది, ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ వస్తుంది థియేటర్ లో. ఎందుకంటే డిఫరెంట్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. అంటే ఇంకొకటి అండి, నేను తీసినప్పుడు నేను భరత్ అందరం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, లెట్స్ పుట్ ద ఇంటలెక్ట్ ఇన్ ద బ్యాక్ సీట్. అది ఫర్
ఎవరికన్నా బాగా నచ్చి తర్వాత సరదాగా డిస్కస్ చేసుకున్న వాళ్ళ కోసం అది కింద లేయర్. పైన మీరు నాకు 200 రూపాయలు ఇచ్చారు, 2 hours టైం ఇచ్చారు, బాగా పాప్కార్న్ కూడా కొనుక్కున్నారు, అది మా బాధ్యత, మిమ్మల్ని అది మనకి కదా, అది మా రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. అదైతే మేము ఎప్పుడు మర్చిపోవాలి. ప్రతి సీను ఈజ్ డిజైన్ టు ఎంటర్టైన్ యూ. నథింగ్ ఈజ్ ప్రీచీ, దేర్ ఈజ్ నో మెసేజింగ్, ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్ అంతే. వెరీ నైస్. సో ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, అదైతే గ్యారంటీ ఉంది. ఏ క్యారెక్టర్ మీ మైండ్ లోకి వెళ్తుందనేది నేను చెప్పలేను. మీరు ట్రైలర్ చూసి సౌమ్య అన్నారు కదా, నాకైతే మీ నాలుగు experiences బట్టి మీరు కనెక్ట్ అవుతారు. ఏ నాలుగు character? డిఫరెంట్ గా ఉన్నాయి, ఈక్వల్లీ గ్రిప్పింగ్ అనిపిస్తుంది. ట్రైలర్ అది చూస్తే జస్ట్ నౌ ఇట్ ఇస్ రిలీజ్డ్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెస్. నేనైతే ఐ డోంట్ నో అబౌట్ మా డైరెక్టర్ గారు ఎంత తెలివైన వాళ్ళు అంటే Oh, yeah, yeah. ఏవం అనే పేరు పెట్టారు కదా. ఇప్పుడు మామూలుగా ఏదైనా సినిమా పెట్టి పేరు పెట్టేసి తీస్తాం, ఏదైనా క్యారెక్టర్ డిసైడ్ చేస్తే ఇది ఇలా ఎందుకని క్వశ్చన్స్ వేస్తారు అందరూ. కరెక్ట్ కరెక్ట్. సో పేరే అది అలా జరిగింది, మీరు ఇంకేం క్వశ్చన్స్ వేస్తారు?